ఈరోజు 12వ అధ్యాయం ద్వాదశ అధ్యాయం చెప్పుకుందాము. ఇది భక్తి యోగానికి సంబంధించింది. ఇది చాలా చిన్నది. దీంట్లో మొత్తంగా 20 శ్లోకాలు ఉన్నాయి. సో 20 శ్లోకాల్లో ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, సాకార రూపము నిరాకార రూపము ఈ రెండింటిలో ఏది ఉత్తమమైంది అని. అంటే సాకార రూపం అంటే తెలుసు కదా, అంటే కృష్ణుడిగా కృష్ణుని పూజించడం, లేదా నిరాకార రూపం అంటే ఒక ఆకారం అనేది లేకుండా నిరాకారంగా మొత్తంగా ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది ఆ దైవమే అని పూజించడం. సో ఈ రెండింటిలో ఏది ఉత్తమమైందని అడుగుతాడు అర్జునుడు. దానికి సమాధానం శ్రీకృష్ణుడు చెప్తాడు. మహా అద్భుతంగా ఉంటుంది. అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఏమడిగాడు, ఇదంతా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో అర్జునుడు ఇలా ప్రశ్నించాడు అనడంతో మనకి ఈ అధ్యాయం మొదలవుతుంది అనమాట. అర్జునుడు ఇలా అంటాడు, ఎల్లప్పుడూ నిష్టగా నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు, నిరాకార రూపంలో నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు, ఏది అంటే ఎలాంటి పద్ధతి యోగ్యమైందని నువ్వు అంటావు కృష్ణ అని అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు, నా మీదే మనసు నిలిపి ఎప్పుడూ నిష్టతో నన్ను ఉపాసించే వాళ్ళు ఉత్తములని నా అభిప్రాయం. అంటే ఎప్పుడు కృష్ణుడు అంటే నిరాకార రూపంగా కన్నా కూడా సాకార రూపంలో నన్ను నిష్టగా ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉత్తములని నా అభిప్రాయము. అర్జునుడు ఇలా అడుగుతాడు, ఎల్లప్పుడూ నిష్టతో నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు, నిరాకార రూపంగా ఉన్నటువంటి నిన్ను ఉపాసించే భక్తులు ఉన్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు అని నువ్వు అనుకుంటున్నావు కృష్ణ అన్నప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, అంటే నా మీదే మనసుని నిలిపి ఎప్పుడు నిష్టతో నన్నే ఉపాసించే వాళ్ళంటే సాకార రూపంలో నన్ను ఉపాసించే వాళ్ళే యోగ్యులని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సమత్వ బుద్ధితో సర్వప్రాణుల క్షేమాన్ని కోరి ఇది ఫలానా అని చెప్పరానటువంటి ఏదైతే అవ్యక్తమైనటువంటి రూపం ఉందో దాని మీద దృష్టి కేంద్రీకరించి, అంటే అక్షర బ్రహ్మగా నన్ను కొలవడం అనేది కష్టతరమైనటువంటి విషయము. ఎందుకంటే అంటే అవ్యక్తమైన దాన్ని పొందాలంటే శ్రమ అధికంగా పడాలి. కాబట్టి దేహం ధరించిన వాళ్ళకు ఈ మార్గం అనేది కష్టతరంగా ఉంటుంది కదా. అయినా ఆసక్తితో నా మీదే మనసు ఉంచి సర్వకర్మలు నాకే సమర్పించి ఏకాంతమైన యోగంతో నన్ను ధ్యానించి ఉపాసించే వాళ్ళు నేను త్వరలోనే మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుంచి వాళ్ళని ఉద్ధరిస్తాను. అలా చేసినా నన్నే పొందుతారు, ఇలా చేసినా నన్నే పొందుతారు. కానీ సాకార రూపంలో నన్ను చేరడం అనేది సులువైన మార్గం, నిరాకార రూపంలో చేరడం అనేది కొంత కష్టతరమైనటువంటి మార్గం అంటాడనమాట కృష్ణుడు. అంచేత అర్జున, నువ్వు నా మీదే మనసును స్థిరంగా ఉంచు, నా మీదే నీ బుద్ధిని లగ్నం చేయి. అలా అయితే తర్వాత నువ్వు నాలోనే నివసిస్తావు, ఇంకా నీకు ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంకా నా మీద మనస్సు స్థిరంగా ఉంచలేకపోతే, ఒకవేళ అలా నీ శక్తి సరిపోకలేదు